బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మన మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చనాక కొరాట బ్యారేజీ శుద్ధికి జోగు రామన్న పిలిపించారు. దీంతో ఉదయం నుంచి మాజీ మంత్రి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు. చివరకు డీఎస్పీ వచ్చి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ప్రాజెక్టుకు రామచంద్రరెడ్డి పేరు ఎలా పెడతారని జోగు రామన్న ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇస్తామన్న సీఎం నిర్మల్లో భాషల వర్సిటీ ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇద్దరు దొంగలే అని విమర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే 1 టౌన్ పిఎస్ కు తరలించారు పోలీసులు. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి? ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జోగు రామన్న ఇంటి వద్దనైతే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా అయితే నెలకొంది. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెనాక కొరాడ ప్రాజెక్ట్ ను ప్రారంభించడంతో అయితే రామన్నను అయితే ఫైర్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా చెనక కొరాడ ప్రాజెక్టు కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే 80% మేర పనులు పూర్తయ్యాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ₹1 కూడా ప్రాజెక్ట్ కి కేటాయించకుండా కేవలం బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ కి వీళ్ళు ప్రారంభోత్సవాలు చేయడం ఏంటంటూ కూడా ఆయన అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సీఎం ప్రాజెక్ట్ ని ప్రారంభించడంతో ఇటు మాజీ మంత్రి జోగు రామన్న చెనాక కొరాట ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే రామన్న ఇంటి ముందు అయితే భారీగా చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు పోలీస్ శాఖనైతే చెప్తున్నది ఒకటే, చెనాక కొరాట ఇటు జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ర్యాలీలు కానీ గుంపులుగా వెళ్ళడానికి ఎటువంటి పర్మిషన్ లేవు, చెనాక కొరాటాకి వెళ్ళడానికి పర్మిషన్ లేవంటూ ఇటు పోలీస్ శాఖ వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో జిల్లా డిఎస్పీ జీవన్ రెడ్డి ఇటు జోగురామన్న ఇంటికి అయితే చేరుకున్నారు. వారిని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామన్నని అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రామన్నన్ అయితే ఒకటే కామెంట్ చేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే, ఇద్దరు దొంగలే అంటూ కూడా ఆయన అయితే ఆరోపణలు చేశారు. గతంలో చెనాక కొరాట ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రామచంద్రారెడ్డి పూర్తిగా ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఆయన పేరును ప్రాజెక్ట్ కి ఎలా పెడతారంటూ కూడా ఆయన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తమ నిర్బంధాలు చేస్తూ అడ్డుకున్నా కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెనాక కొరాట ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం తాము నిర్వహించి తీరుతామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆ రామన్న అరెస్ట్ తోటి అయితే పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కార్యకర్తలు అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.